నారాయణుడే సర్వనాయకుడు. వైకుంఠవాసుడైన శ్రీమన్నారాయణుడు సర్వలోకాల చేత నమస్కరింపబడేవాడు. 12 నెలలు కౌసల్య గర్భవాసం చేసి చైత్రమాసంలో నవమి నాడు పునర్వసు నక్షత్రంలో జన్మించాడు. శ్రీరామచంద్రమూర్తిలాగా కర్కాటక లగ్నంలో. అదే సమయంలో కైకేయికి పుష్యమి నక్షత్రంలో మీన లగ్నంలో భరతుడు జన్మించాడు. తర్వాత సుమిత్రకి లక్ష్మణుడు శత్రుఘ్నులు జన్మించారన్నమాట. ఇలా రాముడు అవతరించగానే రావణ సంహారంలో రాముడికి సహాయం చేయటానికి వారి వారి అంశంలో వారు కూడా జన్మించాలని బ్రహ్మదేవుడు ఆదేశించగా దేవతలందరూ కూడా వాళ్ళకున్న శక్తిని క్రోడీకరించి వాళ్ళ అంశలతో నరులను మారిపోయారన్నమాట. మొట్టమొదటిగా బ్రహ్మదేవుడు ఆవలించాడు. ఆయన ఆవలించినప్పుడు ఆయన నోటి నుంచి పడ్డ ఆయనే జాంబవంతుడు. తర్వాత ఇంద్రుడు అంశతో వాలి, సూర్యుడి అంశతో సుగ్రీవుడు, బృహస్పతి అంశతో తారుడు, కుబేరుడు అంశతో గంధమానుడు, అలా అశ్వని దేవతలు అందరూ అగ్ని అంశతో వాయు అంశంతో హనుమంతుడు అందరూ జన్మించి కొన్ని అసలు మిగతా మునులు ఋషులు అయితే కోట్ల వానరులుగా వాళ్ళ అంశాలతో సృష్టించారు. అలా రాముడు పుట్టిన 11వ రోజులకి పుణ్యామర్చనం చేశాక రాముడికి వశిష్ఠ మహర్షి సర్వజనులు అయిన జనులను రమ్మింపచేసే గుణాలు పొంగిపోయేదరు కనుక ఆయనకి రామ అని పేరు పెట్టాడు. మొట్టమొదటివాడు ఆయన ఎప్పుడు పుడతాడా అని అనుకున్నారు, పుట్టాడు. ఆయనకి రామ, అందరికీ ఆనందం కలిగించాడు ఆయన పుట్టగానే. కాబట్టి రా అంటే అగ్నిబీజం, మా అంటే అమృత బీజం. తర్వాత సుమిత్రకు సౌమిత్రి అపారమైన లక్ష్మీ సంపన్నుడు. అపారమైన లక్ష్మి అంటే రామసేవే లక్ష్మణుడి యొక్క లక్ష్మీదేవి అండి. ఆయన క్షణం కూడా విడవకుండా రాముడితోటే ఉన్నాడు. ఇంకా భరతుడు భరించగలిగేవాడు కాబట్టి భరతుడు ఆయనకి వాళ్ళందరికీ ముందే భవిష్యత్తు తెలుసు కాబట్టి రాముడు లేనప్పుడు ఆ రాజ్యాన్ని రాముడి తరఫున తను భరించాడు కాబట్టి భరతుడికి ఆ పేరు. శత్రుఘ్నుడు అంత శత్రువుల్ని జయించిన వాడన్నమాట. బహిర్గతంగా యుద్ధాలు అవి ఏమీ చేయలేదు. కామక్రోధ మోహ మదమాశ్చర్యాలని అన్నిటినీ కూడా అదుపులో పెట్టుకున్నవాడు శత్రుఘ్నుడు. అలా కొంతకాలం గడిచాక ఒకనాడు దశరథ మహారాజు సభలో ఇలా అన్నాడన్నమాట. ఏమని, నా పిల్లలకి 12 సంవత్సరాలు పూర్తవుతున్నాయి, వారికి మనం సంబంధాలను చూస్తే బాగుంటుంది అంటే ఆ రోజుల్లో 12 ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు మగపిల్లలకి. అలా పెళ్ళిళ్ళు చేస్తే బాగుండు అని అనగానే వెంటనే విశ్వామిత్రుడు అక్కడికి వచ్చి ఆయన కొంచెం కోపదారి అన్న విషయం అందరికీ తెలుసు. ఆయన చూడంగానే తటాలన సింహాసనం మించి లేచి దశరథ మహారాజా ఎదురుకేగి, స్వామి ఏమిటి ఇలా వచ్చారు, మేము ఇప్పుడే అనుకుంటున్నాము ఒక మంచి శుభకార్యం గురించి, మీరే వచ్చారు కాబట్టి మీకు ఏ కోరికైనా సరే నేను సంతోషంగా తీరుస్తానని చెప్పండి అని ఆయనకి పాదాభిషేకం చేసి పాదమందనం చేసి పాదాలు కడిగి నెత్తి నీళ్లు చల్లుకొని అన్నీ ఆయనకి చేయాల్సిన ఉపచారాలన్నీ చేసి ఉచిత ఆసనం ఇచ్చి కూర్చోబెడతారనమాట. అప్పుడు విశ్వామిత్రుడు దశరథ ఆయన కూడా కుశల ప్రశ్న వేశారు. నీకు సామంతులందరూ లొంగి ఉన్నారా, మీ రాజ్యంలో కరువు కాటకాలు లేకుండా, అంటే కరువు కాటకాలు లేవని అడగరండి వాళ్ళు ఏమని అడుగుతారంటేను ధనము ధాన్యము సమృద్ధిగా ఉందా, నీ పాలనలో ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా అని అలా అడిగాడు. మీ పుణ్యమా అని భగవంతుడి దయ వల్ల అందరూ రాజ్యం సుభిక్షంగా ఉందండి, నాకు ఎటువంటి కొరత లేదు అని చెప్తాడు దశరథ మహారాజు. వెంటనే విశ్వామిత్రుడు, నువ్వు నీ పెద్ద కొడుకైన రాముణ్ణి నాతో పంపించు, నేను ఒక యాగం చేస్తున్నాను, ఆ యాగానికి అతను అక్కడ రాక్షసులు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళని వధించడానికి నీ కుమారుణ్ణి నాకు పంపించు అని. వెంటనే మూర్ఛపోయాడు దశరథుడు. అయ్యో 12 ఏళ్ళు కూడా లేని, అంటే అప్పుడే పెళ్ళన్నాడు. వెంటనే ఏమన్నాడంటే పుత్రవాత్సల్యం అండి, తండ్రికి అలా ఉంటుందన్నమాట. నేను నా భటులని నా యావత్ సైన్యాన్ని తెచ్చి రక్షిస్తాను, మీరు మాత్రం
రాముణ్ణి అడగద్దు అంటాడు దశరథుడు. వెంటనే వశిష్ఠ మహాముని నివారిస్తాడన్నమాట. ఆయన కులగురువు దశరథ మహారాజు గారికి. దశరథ మహారాజా, మీరు ఏమనుకుంటున్నారు? భక్తి, తపస్సు, జ్ఞానం అన్నీ ఒక పోత పోస్తే ఎవరో అంటే ఆయన విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు అడిగాడు కాబట్టి మీరు పంపించాల్సిందే. ఇన్నాళ్ళు మీ పెద్దవాళ్ళు చేసిన మాట, ఆ ధర్మాత్ములని, మాట తప్పని వాళ్ళని ఉన్న పేరుని మీరు అపఖ్యాతి సంపాదించవద్దు. రాముణ్ణి పంపించండి. ఎందుకంటే ఈ లోకంలో ధర్మమంతా తెలిసినవాడు విశ్వామిత్రుడు. ఆయనకి తెలిసినన్ని అస్త్రశస్త్రాలు ఎవరికీ తెలియదు. మీరు మీ కీర్తిని పాడు చేసుకోవద్దు. రాముణ్ణి ఆయన కంటికి రెప్పలా చూసుకుంటాడు. మీకెందుకు, మీరు పంపించండి అని వశిష్ఠుడు అంటాడు. వెంటనే దశరథ మహారాజు కౌశల్యని రాముణ్ణి తీసుకురా అని పంపిస్తాడనమాట. రాముడు వెంటనే, లక్ష్మణుడు కూడా వస్తాడు. ఎందుకంటే రామలక్ష్మణుని విడతీయటం చాలా కష్టం. రాముడితో పాటు లక్ష్మణుడు కూడా వచ్చేసాడు. స్వస్తివాచకం చెప్పి కౌశల్య రాముడిని పంపించింది. సభలోకి వచ్చిన రాముణ్ణి అక్కడున్న వాళ్ళందరూ కూడాను ఆశీర్వదించారు. విశ్వామిత్రుడు చూస్తుండగానే ఆయన రాముడి నుదుటి మీద ముద్దు పెట్టుకొని, నాయన, వీరు ఏం చెప్తే నువ్వు అది చెయ్యి, గురువుగారు ఏం చెప్తే అది చెయ్యి అని రాముడికి చెప్పాడు. విశ్వామిత్రుడితో, నా బిడ్డను మీకు అప్పగిస్తున్నాను, ఇక నుంచి బాధ్యత మీదే అని నమస్కరించాడన్నమాట. అలా విశ్వామిత్రుడికి వెనక రామలక్ష్మణులు ఇద్దరూ కూడాను బయలుదేరారు. సశేషం వ్యాఖ్యాత మీనా.